ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభు. మమ్మల్ని దర్శించండి, వినగలిగిన హృదయాల్ని గ్రహించడానికి కావాల్సిన మనసుని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. Proverbs chapter 13 verse 10. Only by pride cometh contention, but with the well advised is wisdom. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మరి దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాము, గర్వం వలన ఏం పుడుతుందంట? జగడం పుడుతుందంట. ఈరోజు ఎక్కడెక్కడైతే కొట్లాట్లు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే కుటుంబాలలో అయితే గొడవలు మనం చూస్తున్నామో అక్కడ కారణం ఏంటి తెలుసా అండి? మొదటిగా దేవుడు వాక్యం చెప్తుంది, గర్వము. ఈరోజు మీ కుటుంబాలలో గొడవలు ఉన్నాయా? ఈరోజు మీ కుటుంబాల్లో జగడములు ఉన్నాయా? ఈరోజు మీ కుటుంబంలో కలవరం ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. ఎక్కడైనా మన కుటుంబంలో మనలో గర్వం ఉందా? గర్వం వల్ల మరి మన జీవితాల్ని మనమే కొలాప్స్ చేసుకుంటున్నామా? దేవుడి వాక్యం ఇంకా విధంగా సెలవిస్తుందండి, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వస్తుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. గర్వము చాలా భయంకరమైనదండి. గర్వించే అపవాదైనటువంటి సాతాను, మరి దేవుడి దగ్గర ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ గర్వం వలనే భూలోకంలోకి త్రోసివేయబడ్డాడండి. ఒకసారి మనము ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. ఇదే అధ్యాయంలో 17వ వచనం చూద్దాము. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. మరి లూసిఫర్ గర్వించినప్పుడు దేవుడు ఎక్కడికి పడేశాడు? నేల మీదికి త్రోసేశాడు అని మనం చూస్తున్నాం కదా. అభిషేకం పొందినటువంటి కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్, మరి దేవుడి సన్నిధిలో ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి లూసిఫర్ తన మనసులో ఎప్పుడైతే పాపం కనబడిందో, యథార్థత ఎప్పుడైతే తన హృదయంలో నుంచి వెళ్ళిపోయిందో, గర్వం అనేది ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో ఏమైపోయినాడు? త్రోసివేయబడ్డాడండి. కాబట్టి గర్వము చాలా భయంకరమైనది. ఒక ఉన్నతమైనటువంటి కెరూబు, దేవుడి సన్నిధిలో ఉండవలసిన కెరూబు ఇప్పుడు సాతానుగా మారిపోయాడు. ఎంత చేంజ్ కదా. మరి గర్వం ఎంత నాశనంకి తీసుకుపోయింది కదా. మరి ఆ యొక్క సాతాను ఆ గర్వించి భూమి మీదకి ఒక నాశనం చేసే వ్యక్తిగా మరి పడవేయబడ్డాడు. మరి ప్రజల్ని ఈరోజు దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు. మరి దేవుడి సన్నిధిలో నిరంతరం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఈ లూసిఫర్ గర్వం వల్ల సాతానుగా మారిపోయాడు. ఎంత భయంకరమైన స్థితి కదండి. కాబట్టి ఈరోజు గర్వం అనేది మన జీవితాల్లో మనకి నాశనం తప్ప అది మేలు కాదండి. దేని బట్టి గర్వించాలండి? మనము దేన్ని చూసుకొని గర్విస్తున్నాం? మట్టి శరీరం అండి, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటువంటి మన జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం మనది. ఎంతసేపు బతుకుతామండి ఈ లోకంలో? ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఇంకా కాసేపు తర్వాత నేను బ్రతుకుతాను, ఇంకా కాసేపు తర్వాత నేను అది చేస్తాను ఇది చేస్తామని మనం చెప్పగలుగుతామండి? అలాంటి స్థితి కూడా మనకి లేదే. దేవుడి కృపను బట్టి, దేవుడి దయను బట్టి, దేవుడి మహాకనికరాన్ని బట్టి, ఆయన మనకు అనుదినం ఇస్తున్నటువంటి ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించాల్సిన మనము అనేక సార్లు గర్విస్తున్నాము. అనేక సార్లు కృతజ్ఞతలకి బదులుగా అహంకారంతో మన మనసు నిండిపోయి ఉన్నదనే విషయాన్ని దేవుడు ఉదయకాల సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేన్ని బట్టి మనము అతిశయించడానికి వీల్లేదండి. అతిశయిస్తే ప్రభువునందే అతిశయించాలి తప్ప మన శక్తిని బట్టి, మన సమర్థతను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ఎందుకంటే ఏదైనా కూడా
పరలోక రాజ్యం నుంచి మనకు అనుగ్రహించబడితేనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము, ఈ ఉన్నతమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామని చెప్పి దేవుని మహిమపరచాలి తప్ప, నా శక్తి ద్వారా, నా స్వయం కృత ద్వారా, నా జ్ఞానం ద్వారా నేను ఎంత సంపాదించుకున్నాను, అంత సంపాదించుకున్నాను, నాకే జ్ఞానం ఉంది, నాకే అందం ఉందని చెప్పి మనం గర్విస్తేనండి మన జీవితాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పతనావస్థలోకి వెళ్ళిపోతాయి. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం క్షేమంగా ఉందా? నీ కుటుంబం గర్వంతో నింపబడిన స్థితిలో ఉందా? భార్య కావచ్చు, భర్త కావచ్చు, నాకే మంచి జాబ్ ఉంది, నేనే చాలా అందంగా ఉన్నాను అని భార్య కానీ లేకపోతే భర్త కానీ అనుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదండి. ఎందుకంటే గర్వంతో నిండిపోయింది. మనుషులు ఈగోయిస్టులుగా తయారైపోతున్నారు. తగ్గించుకునే తత్వం ఎక్కడ లేదు. భర్త ఒక మాట అంటే భార్య పడే స్థితిలో లేదు ఈరోజు. భార్య ఒక మాట మాట్లాడితే భర్త పడే స్థితిలో లేడు. కారణం ఏంటి తెలుసా? ఈగో. నేను ఇంత చదివినాను, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను ఎందుకు తగ్గాలి? ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు మనుషుల్లో. కారణం ఏంటి తెలుసా? గర్వం. నాకేం తక్కువ ఉంది, నేను కూడా అన్నిట్లో ఈక్వల్ ఉన్నాను అని చెప్పి చాలాసార్లు స్త్రీలు, మరి స్త్రీ మాట్లాడితే నేనెందుకు మౌనంగా ఉండాలని చెప్పి పురుషులు, ఈ విధంగా ఈరోజు మనుషుల జీవితంలో గర్వం అనేది పెరిగిపోయి ఈగోయిస్టులుగా మారిపోయి కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇవన్నీ గమనిస్తున్నటువంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ చూసినటువంటి మన బిడ్డల యొక్క స్థితి ఏంటి? ఈరోజు పిల్లల పైన తల్లిదండ్రుల ప్రభావము ఎక్కువైపోయిందండి. ఏ ఇంట్లో చూసినా పిల్లలకి మనశ్శాంతి కలిగినటువంటి వాతావరణం కనిపించట్లేదు. జగడములు ఉంటున్నాయి ఇంట్లో. ఎలా పెరుగుతారండి అలాంటి కుటుంబంలో ఉన్న బిడ్డలు? ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో రాణించగలుగుతారు? వాళ్ళేం నేర్చుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి? రేపు వాళ్ళ పేరెంట్స్ అయినప్పుడు ఏం టీచ్ చేస్తారు వాళ్ళ పిల్లలకి? ఇదే ఇస్తున్నాం మన పిల్లలకి మనం. దయచేసి గర్వం ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో ఈరోజు మొరపెట్టనవలసిన వారుగా ఉన్నామండి. గర్వించిన నెబుకద్నెజర్ని దేవుడు ఏం చేసినాడు తెలుసా? పశువుగా మార్చి అడవిలోకి తరిమేశాడండి. కాబట్టి ఈరోజు మనం పశువులుగా మారకూడదండి. దేవుడి బిడ్డలుగా, మనల్ని మనుషులుగా దేవుడు సృష్టించాడు. మానవుడిగా ఈరోజు మనం బ్రతకడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు పశువుగా అవ్వాల్సిన అవసరం లేదు. పశువు అంటే అర్థం తెలుసు కదా, దానికి ఏమీ జ్ఞానం ఉండదు, దానికి మనలాగా ఆలోచించే కెపాసిటీ ఉండదు, మనలాగా బిహేవియర్ ఎలా చేయాలో తెలియదు. కాబట్టి మనం పశువులు కాదు కదా, దేవుడు మనల్ని మనుషులుగా సృష్టించాడు. కాబట్టి మనిషిగా బ్రతికి మనం చూపించాలి. మనుషులుగా అంటే దేవుడు బిడ్డలుగా మనం బ్రతికి చూపించాలండి. ఈరోజు మన జీవితంలో ఎక్కడైనా గర్వానికి చోటు ఇచ్చినట్లయితే దయచేసి మనం తగ్గించుకుందాం. దేవుడి సన్నిధిలో తగ్గించుకుంటే నష్టం ఏం లేదండి. మరి ఎక్కడైతే తగ్గింపు స్వభావం ఉంటుందో మరి కోపం చల్లారిపోతుంది. ఒక మాట కానీ, ఒక భార్య కానీ భర్త కానీ ఒక మాట అన్నప్పుడు మౌనంగా కాసేపు ఉండిపోతే, అక్కడ తగ్గించుకుంటే ఆ గర్వాన్ని పక్కన పెట్టేస్తే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది? నెమ్మది కలిగి ఉంటుంది. ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది? శాంతి కలిగి ఉంటుంది. కానీ ఇద్దరు కానీ నోరు రైజ్ చేశారు అంటే మరి జగడాలకి కారణం అవుతుంది. దాని ద్వారా కుటుంబం అనేది కొలాప్స్ అయిపోతుందండి. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ఈరోజు ఇలాంటి గర్వంతో మనము మా హృదయాల్లో నింపబడి ఉన్నట్లయితే ఇది ఏమాత్రం మనకి క్షేమం కాదు, మన కుటుంబానికి క్షేమం కాదు, మన సమాజానికి క్షేమం కాదు. కాబట్టి ఈ అలవాటు అనేది మనలో ఉండడానికే వీలు లేదండి. మరి ఇదే ప్రామిస్లో ఇంకొక మాట కూడా దేవుడు చెప్పాడు, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఏం వినాలంట? ఆలోచన. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఆలోచన చెప్తున్నాడు. అయ్యా ఇలా ఉండొద్దు, అమ్మా ఇలా ఉండొద్దు, విను, నా మాట విను, ఇది మార్చుకో. ఎన్నోసార్లు మన తల్లిదండ్రులు కూడా, మన అత్త మామలు కూడా చెప్పుంటారు కదండి, మన ఫ్రెండ్స్ లేకపోతే మన సంఘంలో సేవకులు, మన యొక్క ఎంతోమంది మన క్షేమం గురించి ఆలోచించే ఆత్మీయులు ఎంతోమంది చెప్పుంటారు, ఇది విడిచిపెట్టు, ఇది కరెక్ట్ కాదు, ఇది నీ జీవితానికి నీ కుటుంబానికి క్షేమం కాదు అని ఎన్నోసార్లు ఎంతోమంది మనకి దేవుడు వారి ద్వారా మాట్లాడించుంటాడండి. కాబట్టి అలాంటి ఆలోచనలు మనం తీసుకున్నప్పుడు మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. అలాంటి ఆలోచనలు మన జీవితంలో మనము తీసుకుంటే మన జీవితాలు మంచిగా నిర్మించబడతాయి, మన భవిష్యత్తు మారుతుంది. మరి ఆలోచన చెప్పేటువంటి పెద్దవాళ్ళు మనకు ఉండాలి ఆత్మీయంగా. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, ఎలా తెలుసా? కొట్లాటలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఆలోచనలు కాదండి, దేవుడు పరమైనటువంటి ఆలోచనలు, ఆత్మీయమైన ఆలోచనలు మన బిడ్డలకి, మరి ఇంట్లో చిన్నపిల్లలకి మనం చెప్పేటువంటి పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన తీసుకొని మనం నడుచుకునేవారుగా ఉండాలండి. మనకు మంచి చెప్పేది ఎవరైనా సరే, అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, దయచేసి మనం వినడం నేర్చుకోవాలండి. ఆలోచన విని దాని ప్రకారం చేసినప్పుడు అది దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి ఒక అవకాశం అనే విషయాన్ని మర్చిపోద్దండి. దేవుడు అనేక సార్లు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడరు, కానీ మనుషుల్ని వాడతాడు. దేవుడు పరిస్థితుల్ని మారుస్తాడు. ఏ విధంగా తెలుసా? మనుషుల్ని వాడుకొని.
కాబట్టి ఈరోజు దేవుడు మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, సరిచేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మార్చుకుందాం. గర్వం ఉందా, అహంకారం ఉందా, ఏదుందో ఈరోజు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాము, మంచిగా జీవిద్దాము. మనం ఏమై ఉన్నామో దేవుడి కృపను బట్టే ఉన్నాం, మనం ఏమై ఉన్నామో ఆయన కనికరాన్ని బట్టే ఉన్నాం తప్ప మన మంచితనము కానే కాదనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. జగ్గడములు కలిగినటువంటి స్థితి నుంచి మన కుటుంబం పరిస్థితుల్ని మనం మార్చుకుందాము, తగ్గించుకుందాము, దేవుడికి లోబడి జీవిద్దాము. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆయుధం మౌనం. మౌనమే పెద్ద ఆయుధం కాబట్టి మౌనంగా ఉందాము, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము, ఆయన చిత్తాన్ని కనిపెట్టుకుందాము, తగ్గించుకునే వారుగా ఉందాము. దేవుడు బిడ్డలుగా మరి దేవుడు దీన మనసు కలిగిన వారిని ఆశ్రదిస్తాడు కాబట్టి అట్లా దీన మనసు దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు తండ్రి. మాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తీసివేయండి. మీరు ఇచ్చేటువంటి ఆలోచనలతో మా జీవితాల్ని మార్చుకొని ముందుకు సాగడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.